తెలంగాణలో ఎవరైతే ఎడ్సెట్ రాయకుండా బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో డీటెయిల్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 2 క్రైటీరియాస్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు ఈ యొక్క ర్యాంక్ కావచ్చు కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని కాలేజ్ పెడతారో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఒక కాలేజ్ వస్తుంది. సో ఆ విధంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేదు నేను బీఎడ్ చేయాలనుకుంటున్నా అలాంటి వాళ్ళకు పేమెంట్ సీట్ ఉంటుంది. సో పేమెంట్ సీట్ నథింగ్ బట్ మీరు సర్టన్ కాలేజ్కి వెళ్ళి నేను అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు అడ్మిషన్ అయితే ఇస్తారు. సో ఈ అడ్మిషన్ వచ్చేసి యూనివర్సిటీస్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్లో ఉండదు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్. సో తెలంగాణ మొత్తంలో మనకు ఒక 170, 180 కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్. సో ప్రతి జిల్లాలో ఒక్కొక్క కాలేజ్ 2-3 కాలేజీలు 5-6 కాలేజీలు అలా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ నియర్ బై కాలేజ్ మీరు ఎక్కడైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఏ డిస్టిక్లో అయినా మీకు నియర్ బై కాలేజీలో ఉన్న బీఎడ్ కాలేజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను బీఎడ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏవైతే పేమెంట్ సీట్స్ ఉంటాయో ఆ పేమెంట్ సీట్లో మీకైతే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మేము ఎంట్రన్స్ రాయాలా అట్లది ఏం అవసరం లేదు, మీకు ఎంట్రన్స్ రాయకపోయినా మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్. సో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా రెగ్యులర్ మోడ్లో బీఎడ్ ఫీ వచ్చేసి మనకు మినిమం 25,000 to 40,000 వరకు ఉంటుంది. అంటే ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. సపోజ్ ఒక కాలేజ్లో 30,000 ఉంటుంది, ఒక కాలేజ్లో 35,000 ఉంటుంది. పేమెంట్ సీట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మినిమం 50,000 ఉంటుంది ఇయర్లీ ఫీ మినిమం. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్తున్నారు కాబట్టి అవి అమ్ముకుంటారు సీట్స్ని. సో వాళ్ళు రెగ్యులర్ ఫీజు కన్నా కొద్దిగా ఎక్కువ పెడతారు. సో ఒక డిస్టిక్లో ఒకలా ఉంటుంది. ఒకళ్ళు 50,000 డిమాండ్ చేస్తారు, ఒకళ్ళు 40,000 డిమాండ్ చేస్తారు, ఒకళ్ళు 60. అంటే వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి అక్కడ ఏరియాలో ఒకటే కాలేజ్ ఉంది అనుకోండి కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఆ ఏరియాలో ఎక్కువ కాలేజ్ ఉంటే కొద్దిగా తక్కువ మినిమల్ అమౌంట్ తీసుకుంటారు. సో మినిమం అయితే 50,000 అడుగుతారు. మినిమం ఎక్కడైనా మినిమం 50 అడుగుతారు. 50, 60, 70 వరకు ఉంటుంది. మరీ ఎక్కువ అడగారు. 50 to 70 రేంజ్లోనే అడుగుతారు ఇయర్లీ ఫీ. సో మీరు ఏం చేయాలంటే మీకు నియర్ బై ఉన్న కాలేజ్కి వెళ్ళి ఆ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు ఇయర్ ఫీ మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అడిగితే వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. సపోజ్ ఆ అమౌంట్ మీకు ఓకే అనుకుంటే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, క్యాస్ట్ కావచ్చు అన్ని డీటెయిల్స్ అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ అడ్మిషన్ అయితే తీసుకుంటారు. సో ఈ విధంగా మీరే స్వయంగా వెళ్ళి ఆ కాలేజ్లో అడ్మిషన్ అయితే ఇస్తారు డైరెక్ట్గా. సో మీకు ఏదైతే ఏ డిస్టిక్ అన్నా కానీ మీరు ఎక్కడన్నా ఉండండి. సో మీకు ఏ డిస్టిక్లో కంఫర్టబుల్లో ఆ డిస్టిక్లో ఉన్న బీఎడ్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే ఎడ్సెట్ ఎంట్రన్స్ రాయకుండా బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.